హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు కేఎంబీ డ్రీమ్ వర్క్స్. ఈరోజు మన మూవీ రివ్యూ మట్టి కుస్తీ 2. 2022లో వచ్చిన సూపర్ హిట్ సినిమా మట్టి కుస్తీకి సీక్వెల్గా ఈ పార్ట్ 2 వచ్చింది. ప్రస్తుతం ఈ సినిమా తెలుగులో నెట్ఫ్లిక్స్లో స్ట్రీమ్ అవుతుంది. ఇక ఈ సినిమా ఎలా ఉందంటే నాకైతే యావరేజ్ వాచ్గా అనిపించింది. మా రివ్యూ కనుక నచ్చట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. ఇలాంటి మరిన్ని ఇంట్రెస్టింగ్ మూవీల రివ్యూల కోసం కేఎంబీ డ్రీమ్ వర్క్స్ ఛానల్ని ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇక కథ విషయానికి వస్తే మొదటి భాగం ముగిసిన కొన్ని సంవత్సరాల తర్వాత ఈ కథ మొదలవుతుంది. వీర కీర్తలికు ఇప్పుడు 6 ఏళ్ల కూతురు ఉంటుంది. పార్ట్ 1లో చాలా అహంకారంతో ఉన్న వీర ఇప్పుడు పూర్తిగా మారిపోయి హౌస్ హస్బెండ్గా మారిపోతాడు. భార్య రెజ్లింగ్ మ్యాచ్లకి వెళ్తే హెల్ప్ చేయడం, కూతురికి స్కూల్కి రెడీ చేయడం, కాలనీలోని లేడీస్కి ఏరోబిక్స్ నేర్పించడం లాంటివి చేస్తూ ఉంటాడు. అయితే కీర్తి సక్సెస్ చూసి వరలేని ఒక విలన్ లాంటి రెజ్లింగ్ కోచ్ వీర అమాయకత్వాన్ని వాడుకొని వాళ్ళ మధ్య గొడవలు పెడుతూ ఉంటాడు. వీర చేసే ఒక పెద్ద తప్పు వల్ల కీర్తి కెరీర్ ప్రమాదంలో పడుతుంది. ఈ ఇద్దరి మధ్య వచ్చిన అపార్థాల వల్ల విడాకుల వరకు వెళ్తూ ఉంటారు. ఆ తర్వాత వీర కీర్తుల మధ్య కోర్టు గొడవలు, చివరికి భార్యాభర్తల రింగులోకి దిగి మట్టి కుస్తీ పడాల్సిన రావడం ఈ సినిమా అసలు కథ. ప్లస్ పాయింట్స్: సినిమా ఫస్ట్ హాఫ్ అంతా కామెడీతో చాలా సరదాగా సాగిపోతుంది. ముఖ్యంగా విష్ణు విశాల్ లేడీస్ టీచర్తో చేసే అప్పటిపోడు డ్యాన్స్ సీన్, కాలనీలోని నీళ్ళ కోసం లేడీస్తో చేసే గొడవలు బాగా నవ్విస్తాయి. వీరా కీర్తిల కూతురుగా నటించిన చైల్డ్ ఆర్టిస్ట్ యాక్టింగ్ చాలా బాగుంది. క్లైమాక్స్ కోర్ట్ సీన్లో జడ్జిగా రమ్యకృష్ణ ఎంట్రీ, యోగిబాబు కామెడీ, చిన్నారి చెప్పే పాయింట్స్ నవ్వులు పూయిస్తాయి. విష్ణు విశాల్ అమాయకపు మొగుడిగా, ఐశ్వర్యలక్ష్మి పవర్ఫుల్ రిజలర్గా తమ బెస్ట్ ఇచ్చారు. మైనస్ పాయింట్స్: మొదటి భాగంలో ఉన్నంత కొత్తదనం ఈ సీక్వెల్లో కనిపించదు. కొన్ని చోట్ల కథ చాలా స్లోగా సాగుతూ బోర్ కొట్టిస్తుంది. ఫస్ట్ పార్ట్తో పోలిస్తే ఇందులో కామెడీ కాస్త బలవంతంగా పెట్టినట్లు అనిపిస్తుంది. మొదటి భాగంలో భార్యాభర్తల సమానత్వం గురించి చాలా చక్కగా చూపించారు. కానీ పార్ట్ 2 వచ్చేసరికి కొంతవరకు పాతగాలుపు ఆలోచనలు చూపించడం వల్ల ఆ సామాజిక సందేశం అంతగా పండలేదు. ఇక ఈ సినిమాలో అక్కడక్కడ కొన్ని డబుల్ మీనింగ్స్ డైలాగ్స్ ఉన్నా పెద్దగా ఇబ్బంది అనిపించదు. ఫ్యామిలీతో కలిసి చూడవచ్చు. ఫైనల్ వర్త్ ఏంటంటే మట్టి కుస్తీ 2 అనేది మొదటి భాగం అంత గొప్పగా లేకపోయినప్పటికీ ఒకసారి చూడదగ్గ ఫ్యామిలీ అండ్ స్పోర్ట్స్ ఎంటర్టైనర్. మీకు ఫస్ట్ పార్ట్ నచ్చి విష్ణు ఐశ్వర్యల కామెడీ డ్రామాను మళ్ళీ చూడాలనుకుంటే టైంపాస్ కోసం ఈ సినిమాను ఒకసారి ట్రై చేయవచ్చు. సో నా రేటింగ్ వచ్చి 2.75/5. మళ్ళీ ఇంకో సరికొత్త రివ్యూలతో మళ్ళీ కలుద్దాం. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. బాయ్ గైస్.